గుజరాత్లోని కతియావాడ్ ప్రాంతానికి చెందిన ఒక ప్రసిద్ధి మరియు ఘాటైన రుచికరమైన పెరుగు వంటకం అండి ఇది. దీన్ని గుజరాత్లోని కతియావాడి ప్రజలు చాలా ఇష్టంగా చేసుకుంటారు. ఈ రెసిపీని కతియావాడి దహీ తికారీ అంటారు. సమ్మర్లో చాలా స్పెషల్ ఇది. ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అయ్యే ప్రాసెస్. రెసిపీని చూపిస్తా పదండి. ముందుగా వెల్లుల్లిని పొట్టు తీసి రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోండి. ఇక ఈ కతియావాడి దహీ తికారీ రెసిపీ విషయానికి వస్తే, ఎప్పుడైనా కర్రీస్ చేసుకునే టైం లేనప్పుడు, కర్రీస్ ఏమీ లేనప్పుడు ఈ రెసిపీని 5 to 10 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోనే కారం, ధనియాల పౌడర్ వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా కలిసేలా మెత్తగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది గుజరాత్ ప్రజలు చాలా ఇష్టంగా చేసుకుంటారండి. ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది ఈ ప్రాసెస్. తికారీ అంటే తాలింపు లేదా మసాలాతో కూడిన అని అర్థం. అంటే ఇది వెల్లుల్లి, ఎండుమిరపకాయలు మరియు ఇతర మసాలాలతో నెయ్యి లేదా నూనెలో తాలింపు పెట్టుకుంటారు. ఇక రుచి విషయానికి వస్తే కారంగా, పుల్లగా మరియు వెల్లుల్లి వాసనతో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా దంచి పక్కన పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్, పెరుగు తీసుకోండి. పెరుగులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ వేయకుండా గడ్డ పెరుగు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చిలకాలి బాగా. పెరుగు క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు పెరుగుని బాగా చిలకాలి. మీకు చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా చిలకడం వల్ల పెరుగు అనేది క్రీమీ స్ట్రక్చర్ రావాలి, నురుగ రావాలి. అప్పుడే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి వస్తే, స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి. పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత 3 నుంచి 4 వరకు మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుందండి. ఇలా కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకొని ఆనియన్స్లో అంతా కలిసేలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోనే లైట్గా పసుపు మరియు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క 30 to 40 సెకండ్స్ వరకు అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని వాటర్తో పాటు ఒక 2 మినిట్స్ స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక 1 నుంచి 2 మినిట్స్ వరకు మాత్రం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మసాలా పేస్ట్ అనేది చల్లారేంత వరకు పట్టుకుని పెట్టుకోండి. చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో పెరుగు వేసుకోవాలి. మెయిన్ ఇక్కడ ప్రాసెస్ అండి. ఈ మసాలా పేస్ట్ అనేది చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకోండి. అంతే అండి. గుజరాతీ స్పెషల్ కతియావాడి దహీ తికారీ అంటారు దీన్ని. ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు, టైం లేనప్పుడు, చల్లగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు, లేదంటే ఏమైనా ఫ్రై కర్రీస్ చేసుకున్నప్పుడు అంచుకి బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కూడా కర్రీస్ ఏం లేకుండా ఉన్నా కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది.
మీరు ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ ఎండకు బయటికి వెళ్ళొచ్చాక చల్లగా ఏమైనా తినాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ రెసిపీని కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాతియావాడి దహి తికారి, ఈ నా స్పెషల్ రెసిపీ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. సమ్మర్ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.